అక్టోబర్లో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్లో ఈపీఎఫ్ పార్షల్ విత్డ్రాల్స్ గురించి కొన్ని సవరణలు ప్రతిపాదించారు. దీని గురించి అప్పట్లో నేను ఈనాడులో ఒక ఆర్టికల్ కూడా రాశాను. అయితే ఆ సవరణలు తుది రూపుదిద్ది ఆమోదం పొందే సమయానికి కేంద్ర ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ కోడ్ నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ కోడ్ నోటిఫై చేయడం వల్ల కొత్త పథకం రూపొందించాల్సింది. అందుకని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952కు ప్రస్తుతం సవరణలు చేసే అవకాశం న్యాయపరంగా లేకుండా పోయింది. అందుకని ఈరోజు జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 2026, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 2026, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 2026ని కేంద్రీయ ధర్మకర్తల ఆమోదానికి ప్రతిపాదన ఉంచడం జరిగింది. అవి ఆమోదించబడడం కూడా జరిగింది. ఇవి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి గెజిట్ నోటిఫికేషన్ అయిన తర్వాతే ఇంప్లిమెంట్ చేయబడతాయి. కాబట్టి 1 ఏప్రిల్ 2026 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని మనం భావించవచ్చు. అయితే ఇందాక అడిగిన మిత్రుడి సమాధానానికి ఇలాంటి మరికొందరికి చాలా రిలీఫ్ కలిగించే విధంగా ఈ పాక్షిక ఉపసంహరణలు పార్షల్ విత్డ్రాల్స్ని ఈ కొత్త పథకంలో రూపొందించారు. ఈ వీడియోలో మనం వీటి గురించి చర్చిద్దాం. ఇక్కడ ఏంటంటే పిఎఫ్ అకౌంట్ అనేది భవిష్య నిధి, కానీ ఇంతకుముందున్న నిబంధనల ప్రకారం చాలామంది వివిధ అడ్వాన్సులు పెట్టి రిటైర్ అయ్యే సమయానికి పూర్తిగా ఎగ్జాస్ట్ చేసి కొద్దిగా బ్యాలెన్స్తో మాత్రమే ఉండడం జరిగింది. దీన్ని అధిగమించడానికి ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. అదేంటంటే మినిమం బ్యాలెన్స్. మినిమం బ్యాలెన్స్ అంటే ప్రతి సంవత్సరం సభ్యుడు కట్టిన చందాలో 25% మినిమం బ్యాలెన్స్గా అలాగే ఉంచబడుతుంది. అంటే కంటిన్యూస్లీ అతను సర్వీస్లో ఉన్నంత కాలం అతను సంవత్సరం కట్టిన చందాలో 25% మినిమం బ్యాలెన్స్. మిగతా 75% ఏదైతే ఉందో అది ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్ కింద పేర్కొన్నారు. ఇప్పుడు ఏంటంటే ఏ అడ్వాన్స్ తీసుకున్నా, ఏ విత్డ్రాల్ తీసుకున్నా ఎక్సెప్ట్ ఫైనల్ విత్డ్రాల్ ఈ ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్ నుంచే మెంబర్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో ఏం చేస్తారంటే 3 రకాల నిబంధనలు, 3 రకాల కేటగిరీలా పేర్కొన్నారు. ఒకటి ఎసెన్షియల్ సోషల్ సెక్యూరిటీ నీడ్స్, 2 హౌసింగ్ నీడ్స్, 3 అండర్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. ఈ ఎసెన్షియల్ సోషల్ సెక్యూరిటీ నీడ్స్లో ఏం పేర్కొన్నారంటే ఇల్నెస్, ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్. అయితే ఈ 3 కేటగిరీలో ఉన్న లోన్లు అంటే అడ్వాన్స్లు, నాన్ రిఫండబుల్ అడ్వాన్స్. ఈ పాక్షిక ఉపసంహరణలు 12 నెలల సర్వీసు ఉన్నవారికే అర్హత ఉంటుంది. అంటే ఏ అడ్వాన్స్ తీసుకోవాలన్నా ఒక సభ్యుడు కనీసం 12 నెలల సర్వీసు పూర్తి చేయాల్సి ఉంటుంది. అది మొదటి నిబంధన. ఇంకా ఇల్నెస్కు వాళ్ళు ఇచ్చే ఉపసంహరణ పరిమితి ఏంటంటే 100% ఆఫ్ ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్. ఇంతకుముందు ఏమవుతుందంటే ఇల్నెస్కి ఓన్లీ ఎంప్లాయీ షేర్ వస్తుండే, అలాంటప్పుడు కొద్దిగా తక్కువ వస్తుండే. ఇప్పుడు 25% మినిమం మెంబర్స్ బ్యాలెన్స్ కింద ఆపేస్తున్నారు. కాబట్టి ఈ 75% మొత్తం 100% అతను ఇల్నెస్ కింద తీసుకునే అవకాశం కల్పించారు. అంటే ఎంప్లాయీ షేర్ అండ్ ఎంప్లాయర్ షేర్. ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో 3 సార్లు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ. ఇల్నెస్ ఆల్సో సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ, మ్యారేజ్ ఆల్సో సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ. ఎడ్యుకేషన్కి కూడా సేమ్ 100% పరిమితి. అంటే ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్లో 100% విత్డ్రా చేసుకోవచ్చు. ఇది టోటల్ సర్వీస్లో 10 times అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యారేజ్, సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ, సేమ్ అప్ టు 100% ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవచ్చు. కానీ 5 times టోటల్ డ్యూరింగ్ ద మెంబర్షిప్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ 2 హౌసింగ్ నీడ్స్. దీంట్లో ఏం చేశారంటే పర్చేజ్ ఆఫ్ ఫ్లాట్, హౌస్ ఆర్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, లేదంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, లేదంటే రీపేమెంట్ ఆఫ్ హౌసింగ్ లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అడిషన్ అండ్ ఆల్టరేషన్స్. దీనికి కూడా మొత్తం 100% ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇది సర్వీస్లో మొత్తానికి 5 సార్లు మాత్రం ఉపయోగించుకోవచ్చు. కేటగిరీ 3లో స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. అంటే మీరు ఏ విధమైన రీజన్స్ అసైన్ చేయకుండా
తీసుకోవచ్చు. ఇలాంటిది కూడా 100% విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా మెంబర్ 12 నెలల సర్వీస్కు ముందే అతను ఉద్యోగం మానేస్తే అలాంటి వారు కూడా ఈ అడ్వాన్సులు ఉపయోగించుకోవచ్చు. అంటే సర్వీస్లో లేకున్నా కానీ ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి 100% బ్యాలెన్స్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకుంటే ఇంకా తర్వాత ఉండేది చాలా తక్కువే ఉంటుంది. కాబట్టి రెండోసారి తీసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే ఉద్యోగుల భవిష్య నిధి అనేది దాని పేరులోనే భవిష్య నిధి ఉంది. కాబట్టి మీకు తప్పనిసరి అవసరమైతే తప్ప ఈ అవకాశాలని విరివిగా అంటే అనవసరంగా వాడుకోకూడదు. ఎందుకంటే ద స్పిరిట్ ఆఫ్ ద ఫండ్ ఇట్ సెల్ఫ్ విల్ బి డిఫీట్. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఇప్పుడు మంచి సౌకర్యం ఇచ్చింది, కానీ దాన్ని అనవసరంగా దుర్వినియోగం చేయకుండా ఉంటే ఈ పథకం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 2026, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ 2026, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 2026 గురించి మరిన్ని వీడియోలు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.